నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ 5th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్లోని అన్ని లెసన్లని వన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేటటువంటివి ఏంటివని కూడా చర్చిద్దాం. ఈ వీడియోలో నేను 3 యూనిట్లకు సంబంధించినటువంటి పోయట్రీ, ప్రోజ్కు సంబంధించి 6 లెసన్లను 5 నిమిషాలకు అటు ఇటుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో సుమారు ఒక 50 నిమిషాల వరకు రావడానికి ఆస్కారం ఉంది. చూడడానికి ప్రయత్నం చేయండి. చివరి వరకు ది లోటస్ అనేటటువంటిది, సాలిట్యూడ్ అనేటటువంటిది, అట్లాగే ద చిమ్నీ స్వీపర్ అనేటటువంటి లెసన్, అట్లాగే పోస్ట్ మాస్టర్ అనేటటువంటి లెసన్, బెరీమీన్ ఫ్రీల్యాండ్ అనేటటువంటిది, ఓమీ జహంగీర్ బాబా అనేటటువంటి 6 లెసన్లను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక 6 నుంచి 7 నిమిషాల వరకు ఒక్కొక్క వీడియో వస్తుంది. ప్రతిది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేటటువంటిది ఎట్లా వస్తుంది అనేటటువంటిది వీడియో మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కీవర్డ్స్ను ఇస్తుంటా, ఆ కీవర్డ్స్ ద్వారానే క్వశ్చన్లు వస్తాయి. ప్రతి లెసన్లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే టైటిల్తో, అట్లాగే అబౌట్ ది ఆథర్ నేమ్తో, టైటిల్తో, అందులో లెసన్లో ఉండేటటువంటి థీమ్ వర్డ్ ఏదైతే ఉంటుందో, కీవర్డ్స్ ఉంటాయో వాటితో క్వశ్చన్ వస్తుంది. మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే క్వశ్చన్ని గుర్తుపట్టడమే ఇంపార్టెంట్ క్వశ్చన్ అని నేను ఎందుకు అంటున్నా అంటే మీరు ఫస్ట్ ఆ క్వశ్చన్ థీమ్ని గుర్తుపట్టగలగాలి. సో దాని తర్వాత మీరు సమ్మరీ అనేటటువంటిది వివిధ ఫాంట్లలో అంటే అబౌట్ ది ఆథర్ మరియు సమ్మరీని డ్రాఫ్టులుగా రాయాలి. దానికి సంబంధించినటువంటి ప్రతిది కూడా ఎట్లా రాయాలి అనేటటువంటి డ్రాఫ్ అవుట్లు అన్ని లెసన్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్లు టెలిగ్రామ్ ఛానల్లో కేవలం దండు వెంకట్రాములని సెర్చ్ చేయండి. దండు వెంకట్రాములని సెర్చ్ చేస్తేనంటే మీకు ఒక ఛానల్ వస్తుంది. దాంట్లో మీకు పీడిఎఫ్ దొరకకపోతే డిగ్రీ 5th సెమిస్టర్ ఇంగ్లీష్ అని సెర్చ్ చేయండి, ఖచ్చితంగా దొరుకుతుంది. నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ 3 యూనిట్లకు సంబంధించినటువంటి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3కి సంబంధించినటువంటి సీక్వెన్స్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మోడల్ పేపర్లకు సంబంధించినటువంటిది ఈసారి కొత్త పేపర్ అవుతుంది కాబట్టి ఇది ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ఇయర్ చూసినా సరే సిలబస్ ఇదే ఉంటే చూడండి. పార్ట్ ఏ గాను పార్ట్ బి గాను ఉండడం జరుగుతుంది. ఈ పార్ట్ బిలో ఈ 6 లెసన్లతో పాటు లాంగ్వేజ్ డెవలప్మెంట్, అట్లాగే క్రిటికల్ రీడింగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఉంటాయి. వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. చివరి వరకు అన్ని లెసన్లను వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వినడానికి ప్రయత్నం చేయండి. యూనిట్ 1కి సంబంధించినటువంటి పోయట్రీ పాఠ్యాంశం ది లోటస్ అనేటటువంటి లెసన్ని చూసినట్లయితే దీనిని తోరూదత్ గారు రచించడం జరిగిందనమాట. భారతీయ తత్వానికి సంబంధించినటువంటి రచనలు అనేకం చేసినటువంటి, చాలా తక్కువ సంవత్సరాలు జీవించినటువంటి రచయిత్రి తోరూదత్ అని చెప్పుకోవచ్చు అనమాట. సీత, హిందుస్థాన్, లెజెండ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనేటటువంటివి విభిన్న కోణాల్లో హిందుత్వ అంశాల మీద రచనలు ఎక్కువ చేసినటువంటి రచయిత్రి అని చెప్పుకోవచ్చు. ద ప్రజెంట్ లెసన్ చూడండి. ది లోటస్. లోటస్ అంటే కమలం పువ్వు. మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు ఈ కమలం పువ్వు ఎట్లా ఏర్పడ్డది, భారతీయ నాగరికతలో అంటే ఇండియన్ సివిలైజేషన్లో ఎట్లా ఉంది, రోమన్ సివిలైజేషన్లో లోటస్ అనేటటువంటి ఫ్లవర్ ఎట్లా ఏర్పడ్డది అనేటటువంటి అంశం మీద ఈ పోయట్రీ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. సో మీరు అబౌట్ ది ఆథర్, ఒరిజినల్ పోయట్రీ, సమ్మరీ, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అర్థమయ్యే విధంగా కీవర్డ్స్తో చెప్తా. చివరి వరకు అన్ని లెసన్లు అయిపోయేంత వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ అబౌట్ ది ఆథర్ని చూసినట్లయితే తోరూదత్కు సంబంధించినటువంటి టాపిక్లు చూడండి. తోరూదత్ 1856లో జన్మించడం జరిగింది, 77లో మరణించడం జరిగింది. వాజ్ ఏ బెంగాలీ ట్రాన్స్లేటర్ అండ్ పోయట్ ఫ్రమ్ బ్రిటిష్ ఇండియా హూ రోట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈమె వేరే దేశాల్లో చదువుకున్నది కాబట్టి ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా రావడం జరిగింది. బెంగాల్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా రావడం జరుగుతుంది. బెంగాలీ ట్రాన్స్లేటర్ అని ఎందుకు చెప్పానంటే విభిన్న సాహిత్యాలు అంటే ప్రపంచ సాహిత్యాలన్నింటినీ తను వీలైనంత వరకు ట్రాన్స్లేట్ బెంగాలీలో చేయడానికి బెంగాలీ అనువాదకురాలుగా పనిచేసినటువంటి కవయిత్రి, పోయట్ అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ స్త్రీ కాబట్టి పోయటెస్ అని కూడా రాయండి, మీ ఇష్టం ఏ విధంగా రాసినా సరే. ఇక్కడ కీవర్డ్స్ కూడా బెంగాలీ ట్రాన్స్లేటర్ మొదటిది వచ్చింది కదా. షీ ఈజ్ అమంగ్ ద ఫౌండింగ్ ఫిగర్ ఆఫ్ ఇండో ఆంగ్లియన్ లిటరేచర్. ద పోయం ద లోటస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ హర్ ఆంథాలజీ ఏన్షియంట్ బ్యాలెట్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందుస్థాన్. అంటే హిందుస్థాన్లో జీవించినటువంటి గొప్ప సాధువులకు సంబంధించినటువంటి పుస్తకంలో ఈ వ్యాసం ది లోటస్ అనేటటువంటి వ్యాసం ఉండడం జరిగిందనమాట. ఇండో ఆంగ్లియన్ లిటరేచర్కు సంబంధించి ఈమె వివిధ దేశాల్లో కేంబ్రిడ్జ్ అటువంటి యూనివర్సిటీల్లో చదువుకున్నదని చెప్పుకోవచ్చు. హిందూలో కూడా ఒక లవ్ క్యారెక్టర్కు సంబంధించినటువంటి గాడ్ని, అట్లాగే ఒక ఫ్లవర్కు సంబంధించినటువంటి గాడెస్ని ఇద్దరిని చూపించి లోటస్ అనేటటువంటి అంశాలను చెప్పడం జరిగింది. ఏ విధంగా అనేటటువంటిది మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు థీమ్ చూడండి. ఒకసారి థీమ్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఒక గాడెస్ ఉందన్నమాట, అంటే ఫ్లవర్కు సంబంధించినటువంటి దేవత
ఉందన్నమాట. తను ఫ్లోరా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు అనమాట. అతను లవ్, ప్రేమకు సంబంధించినటువంటి దేవుడు అనమాట. అతని పేరు కుప్పిడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. రోమన్ సంస్కృతి నాగరికతల్లో, రోమన్ సామ్రాజ్యాలలో ఎట్లా జరిగింది లోటస్ అనేటటువంటి పుష్పం యొక్క సృష్టి, దాని గురించి కుప్పిడ్ దేవుడు అయినటువంటి లవ్ గాడ్, ఫ్లోరా అయినటువంటి దేవతల మధ్య ఒక కన్వర్జేషన్ నడిచింది. మిగతా దేవతల మధ్య కూడా కన్వర్జేషన్ పెద్దగా నడిచింది. ఆ కన్వర్జేషన్ ఏంటంటే, ప్రపంచంలో అతి గొప్ప పుష్పం ఏంటి, అసలు క్వీన్ ఫ్లవర్స్ ఏంటి అంటే, సుకుమారమైనటువంటి పుష్పాలకు దేవత వంటి ఫ్లోరా వద్ద తన డౌట్ని తీర్చుకోవడానికి కుప్పిడ్ దేవుడు ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఫ్లోరా దేవత సమాధానాలు ఇస్తుంది అనమాట. సో అందులో క్వీన్ ఫ్లవర్ ఏంటి, క్వీన్ లిస్ట్ పవర్ అంటే పుష్పం ఏంటి, అది రోజా, లిల్లీనా అనేటటువంటి దాని మీద చర్చ జరుగుతుంది అనమాట. ఏ కన్వర్జేషన్ అబౌట్ ఏ నోబెల్ ఫ్లవర్ ఆర్ క్వీన్ లిస్ట్ ఫ్లవర్. ద పోయం సెలబ్రేట్స్ ద లోటస్ యాజ్ ద అల్టిమేట్ ఫ్లవర్, బ్లెండింగ్ ద బ్యూటీ అండ్ ఎలిగెన్స్ ఆఫ్ ద రోజ్ అండ్ లిల్లీ ఇంటూ వన్ పర్ఫెక్ట్ బ్లూమ్. ఒక మెరుపు మెరిసేలాగా లోటస్ అనేటటువంటి పుష్పము, బ్లూమ్ అంటే ఇక్కడ మెరుపు, ఒక మెరుపు మెరిసేలాగా లోటస్ అనేటటువంటి పుష్పము బ్యూటీ అండ్ ఎలిగెన్స్ రెండు నుండి రోజ్ మరియు లిల్లీ నుండి కన్వర్ట్ అయినటువంటి వన్ ఫ్లవర్ అని చెప్పి లోటస్ యొక్క గొప్పతనాల గురించి ఈ కన్వర్జేషన్లో వస్తుందన్నమాట. ఎవరి మధ్య? ఫ్లోరా అనే దేవత మధ్య, కుప్పిడ్ అనేటటువంటి లవ్ దేవుడి మధ్య ఈ కన్వర్జేషన్ ఎండింగ్ వరకు వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఒరిజినల్ సొనెట్స్కు సంబంధించి తొరు దత్ గారు దీనిని సొనెట్ లాగా అంటే లైన్ల మాదిరిగా రాసిందనమాట. కొన్ని లైన్ల వరకు ఒకటి, కొన్ని లైన్ల వరకు ఒకటి ఒరిజినల్ పోయం అనేటటువంటిది. మన తెలుగులో అయితే ఇప్పుడు అంత్యానుప్రాస అలంకారం ఈ విధంగా ఉంటాయి కదా, చివరి అక్షరాలు కూడా సేమ్ ఉంటాయి అన్నమాట లైన్లలో. అది సొనెట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. కొన్ని లైన్లు 8 లైన్లు ఒకటి, 6 లైన్లు ఒకటి, 14 లైన్లు అని చెప్పి ఈ విధంగా డిఫరెంట్గా పోయంలు అనేటటువంటి ఉండడం జరుగుతుంది. లవ్ కమ్ టు ఫ్లోరా ఆస్కింగ్ ఫర్ ఏ ఫ్లవర్ అని చెప్పి ఒక లవ్ దేవుడు ఫ్లోరా దేవత వద్దకి వచ్చిండు. ఇక్కడ లవ్ దేవుని పేరేంటి? కుప్పిడ్. అతను ఫ్లోరా దేవతకు వద్ద వచ్చి ఆస్కింగ్ మా అడుగుతున్నాడు, వరల్డ్లో ఉన్నటువంటి గొప్ప ఫ్లవర్ ఏంటి, అతను ప్రేమకు చిహ్నం కదా, ప్రేమకు అర్పించబడాల్సినటువంటి పుష్పం ఏంటి అని చెప్పి ఆయన డౌట్. సో ఆ పుష్పాల దేవత ఎవరు? ఫ్లోరా. ఆ ఫ్లోరా దగ్గరికి వెళ్ళిండనమాట. వెళ్ళి కన్వర్జేషన్ వచ్చడమే ఈ సమ్మరీ అనమాట. సో దిస్ పోయం టెల్స్ ఏ స్టోరీ అబౌట్ ఏ టైమ్ వెన్ లవ్ అబౌట్ ద క్వీన్ లిస్ట్ ఫ్లవర్. లోటస్ ద గాడ్ ఆఫ్ లవ్ కుపిడ్ కమ్స్ టు ఫ్లోరా ద రోమన్ గాడెస్ ఆఫ్ ఫ్లవర్స్. ఫ్లోరా అనేటటువంటి వారెవరు? రోమన్ గాడెస్ ఆఫ్ ఫ్లవర్స్. అండ్ ఆస్క్స్ ఆర్ టు నేమ్ అన్ అన్డిస్ప్యూటబుల్ ఫ్లవర్ దట్ విల్ బి క్వీన్ లిస్ట్ ఫ్లవర్ ఆల్. అంటే అన్ని పుష్పాలలో అన్డిస్ప్యూటబుల్ అంటే తిరస్కరించబడినటువంటి క్వీన్ లిస్ట్ అంటే గొప్పనైనటువంటి పుష్పం ఏంటనే దాని గురించి అడిగిండు లవ్ దేవుడు అడిగిండనమాట. ఫర్ ఏ లాంగ్ టైమ్ ద లిల్లీ అండ్ రోజ్ హ్యావ్ బిన్ రివైల్స్ టు క్లైమ్ హై హానర్. అంటే లిల్లీ మరియు రోజ్ ఈ రెండుట్ల మధ్య హై హానర్ అధిక గౌరవం గుర్తింపు ఏదో ఒకదానికి దొరుకుతుంది చాలా డిబేట్ల తర్వాత. సో ఆ రెండు ఫ్లవర్ల మీద మళ్ళీ కన్వర్జేషన్ వస్తుంది అనమాట. మొదట క్వీన్ లిస్ట్ ఫ్లవర్ కోసం జరిగింది. ఇక్కడ రోమన్ కథల ప్రకారం కుప్పిడ్ దేవుడు అనేటటువంటి పర్సన్ రెక్కల వీరుడు, రెక్కల మహారాజు అనేటటువంటిది ఉంటుంది అనమాట. మీరు వికీపీడియాలో కూడా చదవచ్చు. ఇమేజ్లు అన్నీ కూడా ఈ మాదిరిగానే ఉంటాయన్నమాట. సో ఈ ఇమేజ్లను చూడడానికి ప్రయత్నం చేయండి. కొన్ని కథల ప్రకారం ఎట్లా ఉంటాయంటే, రక్తాన్ని సమర్పించి రోజ్ ఫ్లవర్ ఏర్పడిందని, పురుషుని యొక్క రక్తాన్ని సమర్పించి రోజు ఫ్లవర్ ఏర్పడిందని, స్త్రీ యొక్క స్తనాల నుంచి పాలను సమర్పించి లిల్లీ ఫ్లవర్ ఏర్పడింది అనేటటువంటి కథలు కూడా ఉండడం జరుగుతుంది. ఈ తొరు దత్ గారు మన హిందుత్వ అంశాలతో కూడా లోటస్ ఎట్లా ఏర్పడ్డది, రోమన్ ప్రకారం ఎట్లా ఏర్పడ్డది అనేటటువంటిది చాలా రకాలుగా ఈ సొనెట్స్ అనేటటువంటిది రాయడం జరిగిందనమాట. ఫ్లోరా ఇక్కడ ఈ 4 పదాలు చూడండి. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ప్రిజన్, అట్లాగే కంపారిజన్, కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ. దేనికి మధ్య సంఘర్షణ? రోజు మధ్యలో, లిల్లీ పువ్వు మధ్యలో సంఘర్షణ అనమాట. సో మెనీ కాంపిటీషన్స్ ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే ద లిల్లీ అండ్ ద రోజ్ హ్యావ్ బిన్ ఇన్ కాంపిటీషన్ ఫర్ దిస్ టైటిల్ క్వీన్ లిస్ట్ ఫ్లవర్ కోసం ఫర్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలు కాంపిటీషన్ నడిచింది. బోత్ ఫ్లవర్స్ హ్యావ్ దేర్ యూనిక్ క్వాలిటీస్. అంటే తమకు తాము ప్రత్యేక క్వాలిటీస్ని కలిగి ఉన్నాయి. రోజు కలిగి ఉంది, అట్లాగే లిల్లీ కూడా కలిగి ఉంది అనమాట. సో కొన్నిటికి ఇప్పుడు
ఏదైతే రోజ్ ఫ్లవర్ స్వీట్ ఫ్రేగ్రెన్స్ అనేటటువంటిది ఉండడం జరిగింది. అట్లాగే లిల్లీ ఫ్లవర్ అనేటటువంటిది అది గ్రేట్గా చూడడానికి అందంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఫ్రేగ్రెన్స్ ఏమో రోజ్ ఫ్లవర్కి ఉందన్నమాట. సో దానికి సంబంధించినటువంటి అంశాలు కుప్పిడ్ గాడ్ అంటే లవ్ దేవుడి మధ్య ఫ్లోరా మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ల తర్వాత చివరికి ఫ్లోరా అడిగిందనమాట, నీకు ఏ ఫ్లవర్ అయితే అధిక హానర్ నీకు గుర్తింపుని పొందనిస్తుంది, అంటే నువ్వు లవ్ దేవుడి కదా, నువ్వు లవ్కు సింబాలిజం కదా, నీకు రోజ్ ఫ్లవర్ కావాలన్నా లిల్లీ కావాలన్నా అని చెప్పి అడుగుతా అనమాట. సో తను ఏం చెప్తాడు, ఆ దేవుడు ఏం చెప్తాడు, నాకు రెండు ఉండేటటువంటి అంశాలు కావాలని చెప్తాడు అనమాట. చెప్పడం చేత ఆ దేవత ఏం చేస్తుంది, ఆ రెండుటి యొక్క బ్యూటీని గొప్పతనాన్ని కలిపి లోటస్ని తయారు చేస్తుంది అనమాట. ఇది రోమన్ కథల్లో ఉన్నటువంటి అంశం. మీరు థీమ్లో కూడా చూడండి, ద పోయం సెలబ్రేట్స్ ద లోటస్ యాజ్ ద అల్టిమేట్ ఫ్లవర్ బ్లెండింగ్ ద బ్యూటీ అండ్ ఎలిగెన్స్ ఆఫ్ ద రోజ్ అండ్ లిల్లీ ఇంటూ వన్ పర్ఫెక్షన్ బ్లూమ్ అని చెప్పి ఉండడం జరిగిందనమాట. మీరు తెలుగు మీడియంలో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి సమ్మరీ తీసుకొని చదువుకోండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నంత ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా 1-2 రోజుల కంటే ఎక్కువ రోజులు జరిగినటువంటి పని. ఈ పీడిఎఫ్లు ఇవన్నీ ఎడిట్ చేయడం ఇదంతా. సో మీరు చివరి వరకు అన్ని లెసన్లని వినండి. ఖచ్చితంగా 1 అవర్లో మీరు ఈజీగా పాస్ అయ్యేటటువంటి అవకాశాన్ని నేను ఈ వీడియోల ద్వారా కల్పిస్తాను. తర్వాతి పాఠ్యాంశం యూనిట్ 1 ప్రోజ్ నుంచి సాలిట్యూడ్ అనేటటువంటి లెసన్ని చూసినట్లయితే, సాలిట్యూడ్ అనేటటువంటి ఈ లెసన్ని హెన్రీ డేవిడ్ థొరో అనేటటువంటి రచయిత రచించడం జరిగింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ ఇమేజ్ ఒక్కటి గుర్తించుకుంటే, ఈ ఇమేజ్లో ఏమేమి మీకు కనిపిస్తున్నాయో వాటిని గుర్తించుకున్నట్లయితే మీకు సమ్మరీ ఈజీగా అర్థమవుతుంది. చాలా సింపుల్గా రాస్తారు. ఒక ఇల్లు, ఒక మనిషి, కొన్ని పేపర్లు, ఏదో రాస్తున్నట్లు ఏకాంతం, ఒక చెరువు, కొన్ని చెట్లు, ప్రకృతి మధ్యలో ఒక మనిషి ఉన్నాడు అనమాట. సో ఇది సాలిట్యూడ్ యొక్క థీమ్ అనమాట. అంటే సాలిట్యూడ్ అంటే ఏంటంటే ఏకాంతము, ఒంటరితనము, నిశ్శబ్ద వాతావరణం అనేటటువంటి అంశాలను ఇస్తుంది అనమాట ఇంగ్లీష్ లిటరేచర్లో సాలిట్యూడ్ అని చెప్పి. దీనికి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ చూద్దాం, లెసన్ థీమ్ చూద్దాం, సింపుల్గా అర్థమవుతుంది. అబౌట్ ది ఆథర్కి సంబంధించి హెన్రీ డేవిడ్ థొరో గారు 1817 సంవత్సరంలో జన్మించడం జరిగింది. 1862 సంవత్సరంలో మరణించడం జరిగింది. వాజ్ అన్ అమెరికన్ రైటర్, ఫిలాసఫర్ అండ్ నేచురలిస్ట్, నోన్ ఫర్ హిస్ బుక్ వాల్డెన్ విచ్ రిఫ్లెక్ట్ ఆన్ సింపుల్ లివింగ్ ఇన్ నేచురల్ సరౌండింగ్కి సంబంధించినటువంటి అంశం. ఈ ప్రస్తుత వ్యాసం కూడా వాల్డెన్ అనేటటువంటి బుక్లో నుంచి తీసుకోవడం జరిగింది. వాల్డెన్ వాల్యూమ్ 1 నుంచి తీసుకోవడం జరిగింది. అతను అమెరికాకు సంబంధించినటువంటి రచయిత, సోషల్ రిఫార్మర్ అని చెప్పుకోవచ్చు. సివిల్ రైట్స్ మీద పనిచేసిండు. అట్లాగే ఫ్రీడమ్ ఫైట్స్ కూడా చేయడం జరిగింది అమెరికాలో. అట్లాగే సివిల్ డిసొబీడియన్స్ అంటే శాసనోల్లంఘన ఉద్యమాలకు సంబంధించినటువంటి వ్యాసాలు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో రాసిండనమాట. సో సివిల్ డిసొబీడియన్స్ అనేటటువంటి శాసనోల్లంఘనల వల్ల భారతదేశంలో మహాత్మా గాంధీజీ గారు కూడా సివిల్ డిసొబీడియన్స్ల మీద ప్రత్యేక కృషి చేసిందని చెప్పుకోవచ్చు. చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, విచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మెనీ సోషల్ రిఫార్మర్స్ అని చెప్పి సివిల్ డిసొబీడియన్స్ గురించి తెలుసుకోవచ్చు. మీరు మెయిన్గా వాల్డెన్ అనేటటువంటిది గుర్తుంచుకుంటున్నంటే సరిపోతుంది అనమాట. ఇది అబౌట్ ది ఆథర్కి సంబంధించినటువంటి అంశం. ఆయన కంప్లీట్గా నేచర్ గురించి, సింప్లిసిటీ గురించి, జస్టిస్ న్యాయం గురించి సివిల్ అడ్వకేట్గా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఈ వాజ్ ఆల్సో ఏ స్ట్రాంగ్ అడ్వకేట్ ఫర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ సివిల్ రైట్స్ అని చెప్పి ఫేమస్లీ రైటింగ్ ద ఎస్ఏ సివిల్ డిసొబీడియన్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మెనీ సోషల్ రిఫార్మర్స్ అని చెప్పి ఒక 2 లైన్లు రాయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఈ ఇమేజ్ని చూడండి. సో ఈయనకు సంబంధించినటువంటి ఏ ఇమేజ్ డౌన్లోడ్ చేసిన గూగుల్ నుంచి అతని చుట్టూ ఒక చెరువు ప్రాంతము, అతని వెనకాల ఒక దట్టమైన అడవి, వెన్నెల కాంతి, అతను ఏకాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని చూపిస్తాయి. అంటే ఇటువంటి ఇమేజ్లు, ఇటువంటి పోయిటరీలు ఎక్కువ రాసిండు, వ్యాసాలు ఎక్కువ రాసిండు అనేటటువంటిది ఇతను అమెరికాకు సంబంధించినటువంటి ఒక ప్రాంతం వాల్డెన్ అనేటటువంటి ప్రాంతంలో ఇతను కొన్నాళ్ళు నివసించిండు అనమాట. వాల్డెన్ అనేటటువంటిది సరస్సు అనమాట. సో చెరువు లాంటిది. ఈ మీరు స్క్రీన్ మీద చూపిస్తుండగా అమెరికాలో ఒక వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ వాల్డెన్ అనేటటువంటి ప్లేస్లో ఇటువంటి ఒక చిన్న ఇల్లుని కట్టుకున్నాడు అనమాట. మీరు స్క్రీన్ మీద చూడండి. వాల్డెన్ లైఫ్ ఇన్ ద వుడ్స్ అనేటటువంటిది ఉంది కదా. హెన్రీ డేవిడ్ థొరో నోటీసెస్ ఇన్ ద నేచర్ హీ ఫీల్స్ ఏ ట్రూ కనెక్షన్ దట్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ టు క్లోజ్ పీపుల్. మనిషికి సత్సంబాలు ఉన్నటువంటి ప్రకృతి గురించి, ప్రకృతిలో ఉన్నటువంటి అంశాల గురించి తను ఫీల్ అయ్యింది అనమాట. సో తనకు సంబంధించినటువంటి ఇల్లు కూడా ఈ విధంగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఈ వాల్డెన్ అనేటటువంటి నది, ఒక సరస్సు, నీటికి సంబంధించినటువంటి ఒక ఫండ్, ఒక చెరువు లాంటిది.
సో అక్కడ కూర్చున్నాడు, వ్యాసాలు రాసిండు, దాని పేరు మీదనే పుస్తకం వేసిండు. సో వాల్డెన్ అనేటటువంటి పేరు రావడం జరిగింది. వాల్డెన్ పబ్లిష్ ఎప్పుడైందంటే 1854 సంవత్సరంలో పబ్లిష్ కావడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక సమ్మరీకి సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే సాలిట్యూడ్ ఈజ్ అన్ ఎస్సే బై హెన్రీ డేవిడ్ థోరో ఫౌండ్ ఇన్ హిస్ ఫేమస్ బుక్ వాల్డెన్. ఇన్ దిస్ ఎస్సే ద ప్రజెంట్ ఎస్సే సాలిట్యూడ్ which was written by Henry David Thoreau which taken famously book వాల్డెన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సాలిట్యూడ్ అనేటటువంటి వ్యాసం వాల్డెన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో థోరో టాక్స్ అబౌట్ ద జాయ్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ అలోన్ ఇన్ నేచర్. సో ఇతను ఏం చెప్తుందంటే జాయ్ అండ్ బెనిఫిట్స్ అనేటటువంటివి అలోన్గా నేచర్లో గడపడం వల్ల జరిగేటటువంటి బెనిఫిట్స్, ఉపయోగాల గురించి చెప్పడం జరిగింది. అట్లాగే ఈ ఎక్స్ప్లెయిన్స్ దట్ బీయింగ్ అలోన్ డస్ నాట్ మీన్ బీయింగ్ లోన్లీ, అంటే ఒంటరిగా కూర్చోవడం ఎవరు లేనట్లు కాదు అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఈ వ్యాసంకి సంబంధించి మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే నా ఛానల్లో మీకు డెప్త్గా అర్థమవుతుంది. తను నేచర్ గురించి, నేచర్లో వాల్డెన్ సరస్సు ఒక చెరువు లాంటి ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకున్నాడు కదా, అక్కడ ఉండి రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో ఇందులో ఒక 3 అంశాల గురించి మెయిన్గా ఫోకస్ చేశాను. అది బిజినెస్ ఉంది, మనీ ఉంది, సోషల్ రీఫార్మర్స్ కాబట్టి రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో దాంట్లోన కేంబ్రిడ్జ్ స్టూడెంట్ అని చెప్పి ఒక పర్సన్ని, ఫార్మర్ అని చెప్పి, అలోన్ పర్సన్ అని చెప్పి ఇట్లా 3 క్యారెక్టర్లుగా తీసుకోవడం జరిగిందనమాట. కేంబ్రిడ్జ్ కాలేజ్ స్టూడెంట్ ఇంట్లో డబ్బు, బిజినెస్, బిజీ తత్వాన్ని చూపించాడు. ఫార్మర్ అనేటటువంటి వ్యక్తి అతను నేచర్ ఫ్రెండ్షిప్గా చేస్తూ నేచర్తో కంపాషన్ అంటే కరుణతో జీవిస్తున్నాడని, అలోన్గా ఉండడం అంటే లోన్లీనెస్ కావదని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే మెటీరియల్ వెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వెల్త్ ఈజ్ అవర్ హెల్త్ అనేటటువంటి అంశంలాగా నేచర్ గొప్ప విషయం అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. హీ ఫీల్స్ దట్ నేచర్ ఈజ్ ఏ ఫ్రెండ్ అనేటటువంటి అంశాన్ని రాయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి సమ్మరీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు సొసైటీ ఈజ్ కామన్లీ టు చీఫ్, అంటే సొసైటీలో ఉండేటటువంటి సమాజం అనేటటువంటిది 3 సార్లు అన్నం తింటుంది, ఎవ్రీ షార్ట్ ఇంటర్వెల్ అనేటటువంటివి చాలా ఉంటాయి సొసైటీలో. ఇదంతా ఒక ఏమంటారు విభిన్నతను చూపిస్తుంది. ఇందులో జీవత్వం లేదు, అడవిలో మాత్రం చెట్లలో మాత్రం జీవత్వం ఉంది అనేటటువంటి విషయాన్ని హెన్రీ డేవిడ్ థోరో ఎక్స్ప్లోర్స్ ద బ్యూటీ ఏ సింపుల్ లైఫ్ కనెక్టెడ్ టు నేచర్. సింపుల్ లైఫ్ని నేచర్కి కనెక్ట్ అయ్యేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. నేచర్ అనేటటువంటి ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది. ఈ నేచర్ ఈ ఫీల్స్ ఏ ట్రూ కనెక్షన్ దట్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ క్లోజ్ టు పీపుల్. మనుషుల కంటే అడవే గొప్పదనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగిందనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. కంక్లూజన్ కూడా రాయండి. ఇక తెలుగు మీడియంలో కూడా ఉండడం జరుగుతుంది, తీసుకొని చదువుకోవడానికి. యూనిట్ 2 నుండి పోయట్రీ పాఠ్యాంశం ద చిమ్నీ స్వీపర్ అనేటటువంటి లెసన్ని చూసినట్లయితే విలియం బ్లేక్ గారు రచించడం జరిగింది. రచయితకు సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్, సమ్మరీకి సంబంధించినటువంటి టాపిక్లు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, తను చిమ్నీలను క్లీన్ చేయడానికి వెళ్తున్నాడు అనమాట. ఇది లెసన్ యొక్క ఓవరాల్ థీమ్. చిమ్నీలు అంటే ఏంటి? పొగగొట్టాలన్నమాట. అంటే ఇండ్ల మీద ఇంగ్లాండ్ ప్రాంతంలో ఇండ్ల మీద ఉంటాయి కదా, వాళ్ళు మంచు ప్రాంతంలో చలి ప్రాంతంలో ఉంటే 24/7 ఇండ్ల మీద ఆ చిమ్నీలు నడుస్తూనే ఉంటాయి. అంటే కింద వాళ్ళు వేడి కోసం మంట పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఆ చిమ్నీలకు పట్టినటువంటి షూట్ మసి ఏదైతే ఉంటుందో దానిని క్లీన్ చేయడానికి చిన్న చిన్న చైల్డ్ లేబర్స్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ చైల్డ్ లేబర్ల యొక్క అంశాలు రాస్తూ ఈ విలియం బ్లేక్ గారు దీనిని రచించడం జరిగింది. ఇది సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనేటటువంటి, అంటే అమాయకదారు పాటలు అనేటటువంటి, అమాయకత్వం కలిగినటువంటి ఇన్నోసెన్స్ వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు రాయడం జరిగింది. ఫేమస్గా 2 ఉంటాయి, సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే అనుభవదారు పాటలు అడల్ట్ ఏజ్ గురించి, అట్లాగే చైల్డ్ ఏజ్కి సంబంధించినటువంటి అంశాలు సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని రాయడం జరిగింది. అబౌట్ ది ఆథర్ చూడండి, విలియం బ్లేక్ గారు వాజ్ అన్ ఇంగ్లీష్ పోయట్, పెయింటర్, ఎంగ్రేవర్ అండ్ విజనరీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ పెయింటర్ గాను మరియు ఎంగ్రేవర్ అంటే శిల్పాలను చెక్కేటటువంటి వ్యక్తి, దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి. ఇంగ్లీష్ పోయట్ అంటే ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి పోయట్ అని చెప్పి గుర్తుంచుకోండి. సో ఇక్కడ తను ఇంకా బ్లేక్ వాజ్ కన్సిడర్ ద ఎర్లియెస్ట్ అండ్ మోస్ట్ ఒరిజినల్ ఆఫ్ ద రొమాంటిక్ పోయట్స్ అండ్ ఈజ్ పోయమ్స్ ఆర్ నోన్ దేర్ ఒరిజినాలిటీ, మిస్టిసిజం అండ్ ప్రొపటిక్ నేచర్ అని చెప్పి ప్రకృతి వర్ణనతో రొమాన్స్ జోనర్లో మొట్టమొదటి తరంకి చెందినటువంటి రచయిత, రొమాన్స్ జోనర్లో రచనలు చేసినటువంటి వ్యక్తి, ఇంగ్లీష్ పోయట్, రొమాంటిక్ పోయట్ చెప్పుకోవచ్చు. సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటి రచనలు
చేసిండు. ఇక్కడ ఉంది సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ రెండు ద చిమ్నీ స్వీపర్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 2 versions ఇన్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్. అట్లాగే సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ 1789లో వచ్చింది. సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 1794లో వచ్చింది. చిమ్నీ స్వీపర్ అనేటటువంటి స్టోరీ కూడా రెండిట్లలో ఉంటుంది. సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్లో ఉంటుంది, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కూడా ఉంటుంది. కానీ మన లెసన్ అనేటటువంటిది సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఇది అబౌట్ ది ఆథర్కి సంబంధించి చైల్డ్ లేబర్ అనేటటువంటి అంశం మీద ఉంటుంది. స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఇది తనకు సంబంధించినటువంటి మొట్టమొదటి పుస్తకంలో పబ్లిష్ అయినటువంటి చిమ్నీ స్వీపర్ అనమాట. ఇక ద చిమ్నీ స్వీపర్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ పోయం విలియం బ్లేక్ పబ్లిష్డ్ ఇన్ 2 parts ఇన్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇన్ 1789 అండ్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ 1794. He criticized child labor which was prevalent during his time in London. అంటే ఇతను జీవిస్తున్నటువంటి టైం పీరియడ్లో చాలా ప్రభావితం చేసినటువంటి ఈ చైల్డ్ లేబర్ చిమ్నీ స్వీపర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోతుంటారు అనమాట. వాళ్ళు చనిపోయేటటువంటి దృక్పథాలను ఇతను చిమ్నీ స్వీపర్ అనేటటువంటి పోయిటరీలో రాయడం జరిగిందనమాట. 1757 నుంచి 1827 వరకు జీవించింది కదా. ఆ టైంలో అతను జీవించినటువంటి టైంలో లండన్లో జరిగినటువంటి చైల్డ్ లేబర్ గురించి క్రిటిసైజ్ చేస్తూ ఈ పోయం అనేటటువంటిది రాయడం జరిగింది. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద చిమ్నీలు ఈ విధంగా మీరు సినిమాల్లో చూస్తే మండుతూనే ఉంటాయి. అక్కడ పైనకి పోయే పొగని ఆ షూట్ ఏదైతే ఉంటుందో ఆ మసిని తూర్చడానికి కొన్ని రకాల చిమ్నీలు ఉంటాయి. అంటే కింద నుంచి వెళ్ళేటటువంటివి, మధ్య భాగం నుంచి క్లీన్ చేసేటటువంటివి, చివరి భాగం నుంచి క్లీన్ చేసేటటువంటివి, ఈ విధంగా కొన్ని చిమ్నీలు ఉంటాయి అన్నమాట. సో ఈ చిమ్నీలలో పెద్దవాళ్ళు పట్టరు కాబట్టి, చిన్నపిల్లలే పడతారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళు చనిపోవడం ఇవన్నీ జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒరిజినల్ పోయం చూడండి. వెన్ మై మదర్ డైడ్ ఐ వాజ్ వెరీ యంగ్. అంటే నేను చాలా చిన్నపిల్లాడిని మా అమ్మ చనిపోయినప్పుడు. అండ్ మై ఫాదర్ సోల్డ్ మీ. నన్ను మా నాన్న అమ్మేశాడు. ఎవరికి అమ్మేశారు? చిమ్నీలు క్లీన్ చేసేటటువంటి వ్యాపారికి అమ్మేసిండు అనమాట. అతను నాలుక కూడా తెరవనటువంటి చిన్న ఏజ్ అనేటటువంటి అంశం. అతను వీప్ అని చెప్పి ఏడుస్తూ చిమ్నీలను క్లీన్ చేస్తూ ఆ షూట్ అంటించుకొని, మషిన్ అంటించుకొని అట్లాగే నిద్రపోయేటోడు అనమాట. అతని పేరేంటంటే టామ్ డాక్రే. మీరు స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఈ చిన్నపిల్లని పేరు ఏంటంటే టామ్ డాక్రే అని, అంటే రిఫరెన్స్ ఇమేజ్ అనమాట. అది టామ్ డాక్రే అని చెప్పుకోవచ్చు అనమాట. ద ప్రజెంట్ పోయం పబ్లిష్డ్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇన్ 1789 అని చెప్పి చెప్పుకోవచ్చు. టామ్ డాక్రే అనేటటువంటి అంశం మీద ఈ చిమ్నీ స్వీపర్ అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న ఒక వ్యాపారికి అమ్మేసిండు. ఆ వ్యాపారి షూట్ని, మషిని ఆ చిమ్నీ స్వీప్లో చేపిస్తున్నప్పుడు ఇతను ఆ షూట్ మషిన్ అంటించుకొని వచ్చి రోజు నిద్రపోయేటటువంటి వ్యక్తి అనమాట. ఇక అతను నిద్రపోతున్నప్పుడు కొన్నిసార్లు కళలు వచ్చేటటువంటి, ఇంకో కొన్ని రోజులకు ఆయనకు జుట్టు మొత్తం కట్ చేసిండ్రు అనమాట. ఆ హెయిర్ని కూడా కట్ చేసిండ్రు. ఎందుకు కట్ చేసిండ్రంటే అక్కడ వాళ్ళు లండన్లో ఉండేటటువంటి వాళ్ళ ఎంట్రుకలు ఎట్లా ఉంటాయి? వైట్ కలర్ ఉంటాయి. అంటే మషిన్ అంటించుకుంటే అది ఎట్లా అవుతాయి? గలీజ్గా అదంతా జిడ్డు ఉంటుంది కదా, బ్లాక్ కలర్ అయిపోతుంటాయి కదా. సో వాళ్ళ ఎంట్రుకలు బాల్ మొత్తం ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్గా కట్ చేసిండ్రు అనమాట. గుండు చేసిండ్రు అనుకోండి. సో ఆయనకు గుండు చేయడం అట్లా తను ఫీల్ అయ్యేటోడు అనమాట ఆ చిన్నపిల్ల టామ్ డాక్రే. ఒకరోజు ఒక కళ పడ్డది అతనికి. ఆ కళలో ఒక ఏంజల్ వచ్చిందనమాట. ఆ ఏంజల్కి సంబంధించినటువంటి దేవత వచ్చి తను ఏం చేసిందంటే ఒక బ్రైట్ కీని తీసుకురావడం జరిగిందనమాట. ఆ ఏంజల్ అనేటటువంటి వ్యక్తి ఒక బ్రైట్ కీని తీసుకురావడం జరిగింది. ఆ బ్రైట్ కీ ద్వారా తన ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళు చిమ్నీలలో చనిపోయినటువంటి డిక్, జోయ్, నిడ్, జాక్ అనేటటువంటి పర్సన్లని ఆ కఫిన్స్ నుండి తీసినట్లు కల వచ్చిందనమాట. ఆ కఫిన్స్ ఏంటంటే శవపేటికలని చెప్పుకోవచ్చు. ఆ శవపేటికలో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళను ఆ రెక్కల ఏంజల్ ఎవరైతే వచ్చారో బ్రైట్ కీతో ఆ కఫిన్స్ను ఓపెన్ చేసినట్లు కనిపించింది అనమాట. వాళ్ళందరూ ఆ షూట్ తొలగించుకొని, అంటే ఆ మషిన్ తొలగించుకోవడానికి నది పక్కల ఎంజాయ్ చేస్తూ, నది పక్కల నగ్నంగా ఆడుతూ డ్యాన్స్ చేశారు అనమాట. ఇక్కడ చూడండి. దెన్ డౌన్ ఏ గ్రీన్ ప్లేన్ లీఫింగ్ లాఫింగ్ దే రన్ అండ్ వాష్ ఇన్ ఏ రివర్ అండ్ షైన్ ఇన్ ద సన్. సూర్యుని కాంతిలో రివర్ మధ్య వాళ్ళు ఫ్రీడంతో ఎగురుతున్నట్లు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసాను అనమాట చాలా కాలం తర్వాత. కానీ అదంతా నిజం కాదు, అదొక కళ. సో ఆ కళలో ఆ ఏంజల్ ఏం చెప్పిందంటే చాలా రోజుల తర్వాత ఇట్లా కఫిన్స్ నుంచి బయటకు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళందరూ బాధపడి ఎన్నో కష్టాలు పడి ఆ పిల్లలందరూ బయటకు వచ్చిండ్రు కదా. అతను కూడా నా నెత్తి జుట్టు కట్ చేసిండ్రు, నేను ఈ షూట్ అంటించుకొని పడుకుంటున్నా అని చెప్పి బాధపడుతుంటే ఆ దేవత ఏంజల్ ఎవరైతే ఏం చెప్పిండ్రంటే
నువ్వు ఎప్పుడైతే గుడ్ బాయ్ అవుతావో, నువ్వు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తుంటావో, ఇదే నీకు నీ గుడ్ వర్క్ ఏదైతే ఉంటుందో దేవుడే నిన్ను రక్షిస్తాడు, నువ్వు వెన్ గుడ్ బాయ్ అయినప్పుడు అనేటటువంటి అంశాన్ని ఆ ఏంజల్ చెప్పిపోతా అనమాట. సో దీంట్లో ఓవరాల్ థీమ్ ఏం లేదు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చనిపోందాడే ఒక వ్యాపారికి అమ్మేసిండు. ఆ చిన్నపిల్లాని యొక్క వేదన, ఆ చిన్నపిల్లాని యొక్క ఫ్రెండ్స్ ఎట్లా ఇరుక్కుపోయినరు కఫిన్స్ మధ్యలో, దానికి సంబంధించినటువంటి అంశం. దిస్ పోయం చిమ్నీ స్వీపర్ టెల్స్ ఏ షార్ట్ బట్ హోప్ఫుల్ స్టోరీ అబౌట్ ఏ యంగ్ బాయ్. ఆ యంగ్ బాయ్ పేరేంటి? టామ్ డాక్రే. బై హిజ్ ఫాదర్ టు వర్క్ ఏ చిమ్నీ స్వీపర్ ఆఫ్టర్ హిజ్ మదర్ డైడ్. అంటే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత అతన్ని అమ్మేసిండు అనమాట. ఇది సమ్మరీకి సంబంధించి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇన్ ద చిమ్నీ స్వీపర్ ఫ్రమ్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని చెప్పి గుర్తుంచుకోండి. ఇందులో టామ్ డాక్రే అంశం మీద రాయండి. ఇది తెలుగు మీడియంలో కూడా స్క్రీన్ షాట్లు తీసుకోండి. దీనికి సంబంధించినటువంటి చిమ్నీ స్వీపర్ విలియం బ్లేక్ సంబంధించినటువంటి పోయట్రీ పాఠ్యాంశం. యూనిట్ 2 ప్రోజ్ పాఠ్యాంశానికి సంబంధించి పోస్ట్ మాస్టర్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించడం జరిగింది. ఇక్కడ పోస్ట్ మాస్టర్ అంటేనంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఒక పోస్ట్ ఉద్యోగికి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీసర్ ఉంటాడు కదా, అతనికి సంబంధించినటువంటి, మీరు నార్మల్గా విలేజ్లలో పోస్ట్ మ్యాన్ అని మాట్లాడుతుంటాం కదా, అతనికి సంబంధించినటువంటి టాపిక్లు ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది ఏ పరిస్థితుల్లో రాసినారు, ఎక్కడ ఈ కథ జరిగింది అనేటటువంటి థీమ్ కూడా ఉండడం జరుగుతుంది. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ టాపిక్ కంప్లీట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో అబౌట్ ది ఆథర్ మొదట చూసినట్లయితే, అబౌట్ ది ఆథర్ చూడండి, మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చాలామందికి కొంత తెలుసు. సో మీకు తెలిసిన టాపిక్లకు ఇంకా కొన్ని టాపిక్లు ఈ కీవర్డ్స్తో గుర్తుపెట్టుకొని చదువుకోండి. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 సంవత్సరంలో జన్మించి 1941 సంవత్సరంలో మరణించడం జరిగింది. ఆల్సో నౌన్ యాజ్ గురుదేవ్గా పేరుగాంచినటువంటి వ్యక్తి. వాజ్ ఏ బెంగాలీ పోయెట్, ఫిలాసఫర్, ఆర్టిస్ట్, ప్లే రైట్, కంపోజర్ అండ్ నావలిస్ట్. అంటే బెంగాలీకి సంబంధించినటువంటి కవి, తత్వవేత్త మరియు నటుడు, నాటకకర్త, కూర్పుకర్త, నవలాకారుడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇండియా ఫస్ట్ నోబెల్ లిటరేచర్. ఈ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ గీతాంజలి 1913 ఫర్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ గీతాంజలి అనేటటువంటి కలెక్షన్ ఆఫ్ పోయమ్స్కు సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఫస్ట్ నోబెల్ లిటరేచర్ 1913లో రావడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక్కడ గురుదేవ్, బెంగాలీ పోయెట్, నోబెల్ ప్రైజ్, గీతాంజలి ఇప్పటి వరకు వచ్చింది. ఈ కంపోజ్డ్ ద టెక్స్ట్ ఆఫ్ బోత్ ఇండియాస్ అండ్ బంగ్లాదేశ్ రెస్పెక్టివ్ నేషనల్ యాంథమ్స్. అంటే జాతీయ గీతాలను ఇండియాకు సంబంధించి అట్లాగే బంగ్లాదేశ్కు సంబంధించి రెండుకి సంబంధించి నేషనల్ యాంథమ్స్ రాయడం జరిగింది. ఎందుకంటే బెంగాలీ ప్రాంతంలోనే, బెంగాలీ పోయెట్ కదా, అంటే బ్రిటిష్ ఇండియా ప్రాంతంలో పుట్టిండనమాట. సో ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత, బెంగాల్కు స్వతంత్రం వచ్చిన తర్వాత రెండుకి సంబంధించినటువంటి నేషనల్ యాంథమ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటిదే ఇప్పటికీ రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. హీ రోట్ మెనీ పోయమ్స్ అండ్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్. చిన్నపిల్లల కోసం చాలా రచనలు చేసినటువంటి వ్యక్తి, స్టోరీస్ రాసినటువంటి వ్యక్తి. ఇక శాంతినికేతన్, విశ్వభారతి అనేటటువంటి విద్యా సంస్థలను కూడా స్థాపించింది అనమాట. నేషనల్ యాంథమ్, శాంతినికేతన్ అనేటటువంటివి. ఇది అబౌట్ ది ఆథర్కి సంబంధించినటువంటి టాపిక్. మీకు చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా కొన్ని పాయింట్లు మాత్రమే చెప్తున్నా, ఎందుకంటే ఇది షార్ట్కట్గా చెప్తున్నటువంటి వీడియో కాబట్టి. సో అబౌట్ ది ఆథర్ రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించినటువంటిది ఇది. ఇక పోస్ట్ మాస్టర్కు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఏంటి, అసలు లెసన్లో ఏముంది అనేటటువంటి అంశాన్ని చూస్తే ఇందులో ఆల్మోస్ట్ 2 క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. ఒకటి పోస్ట్ మాస్టరు అండ్ రతన్ అనేటటువంటి పర్సన్. ఇక ఒరిజినల్ టెక్స్ట్లో ఒక 3-4 క్యారెక్టర్లు కూడా ఉంటాయి, కానీ ఆ క్యారెక్టర్లు అన్నీ ఆ సంస్థని స్థాపించినటువంటి వ్యక్తి, ఆ కంపెనీని స్థాపించినటువంటి వ్యక్తి, ఆ చిన్నపిల్ల యొక్క తల్లిదండ్రులు, ఈ పోస్ట్ మాస్టర్ యొక్క తల్లిదండ్రులు అనేటటువంటి క్యారెక్టర్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు లెసన్ లోకి వెళ్ళేట ముందు ఇక్కడ ఒక పోస్ట్ మాస్టర్ ఉన్నాడు. అతను కలకత్తా నుంచి ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళాడు అనమాట. అక్కడ ఒక చిన్న పిల్ల పరిచయం అయింది. ఆ చిన్నపిల్ల పేరే రతన్. ఆమె యొక్క తల్లిదండ్రులు లేని అమ్మాయి అనమాట. సో పోస్ట్ మాస్టర్ మధ్య, రతన్ మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్లు ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు బెంగాల్ ప్రాంతం అనేటటువంటిది ఈ విధంగా ఉండడం జరిగింది కదా. చూడండి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఇక్కడ కింద సముద్రంలో కలిసే ప్రాంతంలో చిన్న చిన్న దీవులు, దీపాలలాగా ఉన్నాయి కదా. ఈ ప్రాంతంలోకి
ఒక పోస్ట్ మాస్టర్ వచ్చిండనమాట. బ్రిటిష్ ఇండియా అప్పటికి బ్రిటిష్ కంపెనీ కోసం కంపెనీలను ఏర్పాటు చేసినటువంటి ప్రొపరేటర్ గవర్నమెంట్కు బ్రిటిష్ ఇండియాకు లెటర్ పెట్టుకుంటే ఒక పోస్ట్ ఆఫీస్ని శాంక్షన్ చేశారనమాట. సో అక్కడికి ఒక అర్బన్ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి పోస్ట్ మాస్టర్ రూరల్ ప్రాంతంలోకి వచ్చి పనిచేస్తాడు అనమాట. ఇక ఈ మధ్యలో ఉన్నటువంటిది కలకత్తా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందనమాట. సో అతను ఏం చేసిండు, ఎట్లా జరిగింది ఆయన ప్రయాణం అనేటటువంటిది ఇందులో ఉండడం జరుగుతుంది. పోస్ట్ మాస్టర్ని రతన్ సార్ అని పిలవడం జరుగుతుంది. లాస్ట్ మూమెంట్లో దాదా అని కూడా పిలుస్తుంది అనమాట. సో థీమ్ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు కొంత దూరం అబౌట్ ది ఆథర్ కూడా కల్పించిన ద పోస్ట్ మాస్టర్ ఈ షార్ట్ స్టోరీ రిటర్న్ బై రవీంద్రనాథ్ ఠాగూర్, ఏ రెనోడ్ ఇండియన్ పోయెట్, రైటర్ అండ్ ఫిలాసఫర్. అక్కడి వరకు అబౌట్ ది ఆథర్. అట్లాగే ద స్టోరీ ఎక్స్ప్లోర్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్, ఎస్పెషల్లీ ద బాండ్ బిట్వీన్ ద పోస్ట్ మాస్టర్ అండ్ రతన్ అండ్ ఆర్పెనడ్ విలేజ్డ్ గర్ల్ అని చెప్పి రతన్కు సంబంధించి మరియు పోస్ట్ మాస్టర్కు సంబంధించినటువంటి రిలేషన్షిప్, ఆ కాంప్లెక్సిటీస్ ఎట్లా ఉన్నాయి అనేటటువంటి అంశం మీద ఈ స్టోరీ అనేటటువంటిది బేస్ కావడం జరుగుతుంది. ఇది ఒక ప్రోజ్ పాఠ్యాంశం కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమ్మరీ అనేటటువంటిది చూద్దాం. ద పోస్ట్ మాస్టర్ బిలాంగ్స్ టు కలకత్తా, వాజ్ పోస్టెడ్ ఇన్ ఉలాపూర్. అతను ఎక్కడ పోస్ట్ అయ్యిండు, కలకత్తా ప్రాంతం నుంచి ఉలాపూర్ అనేటటువంటి ప్లేస్కి శాంక్షన్ కావడం జరిగింది. అంటే అర్బన్ లైఫ్లో నుంచి రూరల్ లైఫ్లోకి పోస్ట్ మాస్టర్ రావడం జరిగింది. ఏ స్మాల్ అండ్ రిమోట్ విలేజ్, అది ఒక చిన్న పల్లెటూరు అనమాట. అంటే చుట్టూ వాటర్ ఉండి ఒక 3 సైడ్లు వాటర్ ఉండి అటువంటి భూమి అనమాట ఉలాపూర్ అనేటటువంటిది, సముద్రంకి దగ్గరలో ఉండేటటువంటిది. సో ఆ ఉలాపూర్కు పోస్ట్ మాస్టర్ వచ్చినటువంటి ఒక యంగ్ మ్యాన్ ఆ పోస్ట్ మాస్టర్ అనేటటువంటి వ్యక్తి. అతను ఎట్లా ఫీల్ అవుతాడంటే వితౌట్ ఎనీ కంపెనీ ఈ ఫెల్ట్ లోన్లీ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. అంటే తనతో పాటు సహజీవనంలో తల్లిదండ్రులు, భార్యను, పిల్లలు, స్నేహితులు, బంధువులు ఏదో ఒక రిలేషన్ రూపంలో ఎవరు లేకపోతే అతను చెరువులో నుంచి ఒడ్డుకు పడినటువంటి చేపలేక ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా తన పరిస్థితి అర్బన్ నుంచి రూరల్ లైఫ్కి వచ్చిందనమాట. అతను ఒక సిటీకి సంబంధించినటువంటి యంగ్ మ్యాన్. అక్కడ చాలా చిన్న విలేజ్. ఆ పోస్ట్ ఆఫీస్ కూడా ఎట్లా ఉందంటే ఓన్లీ 2 రూమ్స్, అది 2 రూములు మాత్రమే ఉంది అనమాట. అది నీటి కుంట పక్కకి ఉందన్నమాట, స్ట్రాంగ్ ఫౌండ్ దగ్గర ఉందన్నమాట. సో పోస్ట్ మాస్టర్ అక్కడ నివసిస్తున్నాడు. ఇక్కడ రతన్ అనేటటువంటి అమ్మాయికి ఎవరు లేరు కదా. సో ఆ చిన్నపిల్ల కూడా రతన్ అనేటటువంటి అమ్మాయి కూడా పోస్ట్ ఆఫీస్లోనే జీవిస్తూ అక్కడ దగ్గరలో ఉండేటటువంటి వారి సహాయాల చేత జీవిస్తున్నటువంటి ఒక చిన్నపిల్ల రతన్. ఏ పోస్ట్ మ్యాన్ వచ్చినా సరే ఆ పోస్ట్ మ్యాన్తో పరిచయం పెంచుకోవడం, అక్కడ అతనికి హెల్ప్ చేయడం, ఆ రూమ్లోనే రిక్వెస్ట్ చేసి ఆ రూమ్లోనే ఆమె కూడా నివసించడం, నిద్రించడం, ఫుడ్ తినడం, అటువంటి కార్యక్రమాలు ఆ చిన్నపిల్ల కూడా చేసేదన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తుండ్రు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి అనేటటువంటి అంశం. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్ ఇన్ ద పోస్ట్ మాస్టర్ షోన్ త్రూఫ్ ద బాండ్ బిట్వీన్ పోస్ట్ మాస్టర్ అండ్ రతన్ విలేజ్డ్ గర్ల్ అని చెప్పి రతన్ హెల్ప్స్ హిమ్ విత్ ఏ డైలీ లైఫ్ టాస్క్. అంటే నీళ్లు తేవడం, అతను అర్బన్ లైఫ్ నుంచి రూరల్ లైఫ్కి వచ్చిండు కాబట్టి అతని కోసం బాత్రూమ్కు సంబంధించినటువంటి అంశాలు కేర్ తీసుకోవడం, అతని అన్ని పనులు చేసేదనమాట. ఆ రిలేషన్షిప్ అనేటటువంటిది ఎమోషనల్ టచ్గా ఉందన్నమాట. చూడండి, ఉల్లాపూర్, కలకత్తా, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, పోస్ట్ మాస్టర్, రతన్, ఎమోషనల్ రిలేషన్షిప్, ఇవి కీవర్డ్స్ అనమాట, వీటికి సంబంధించినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, పోస్ట్ మాస్టర్కు సంబంధించినటువంటి ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుందిగా. పోస్ట్ మాస్టర్ తన మెమోరీలను ఆ చిన్నపిల్లతోని షేర్ చేసుకున్నాడు అనమాట. ఆ చిన్నపిల్ల కూడా తన మెమోరీస్ని వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు, వాళ్ళ తమ్ముడు ఉన్నప్పుడు ఏంటి అనేటటువంటి అంశాలని వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు అనమాట. సో ఇదంతా వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండు, సార్ అని మాట్లాడడం చేత అతను ఒక యంగ్ ఏజ్, ఒక 30-35 ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ చిన్నపిల్ల ఒక 5-6 ఇయర్స్ అట్లా, మనకు పర్టికులర్గా ఏజ్ మెన్షన్ చేయలేడు కానీ చాలా చిన్నపిల్ల అని చెప్పి ఉంటుంది అనమాట. సో అతనికి రోజు కంపెనీ లాగా, తోడులాగా ఆమె ఉంటుంది అనమాట. సో వన్ డే అతనికి జ్వరం వచ్చిందనమాట, ఫీవర్ వచ్చింది. వస్తేనంటే అతడు ఏమంటారు పడుకొని ఉన్నాడు. సో అతడికి సపర్యాలు చేసింది మన రతన్ అనమాట. సో సపర్యాలు కూడా చేసిందనమాట. కొన్ని రోజులు అట్లా ఉన్నప్పుడు రతన్కి
ఎట్లా చదవడం, హౌ టు రీడ్ బుక్స్ని ఎట్లా చదవాలి, అట్లాగే ఆల్ఫాబెట్స్ని ఎట్లా రాయాలి అనేటటువంటివి కూడా అతనికి ఆరోగ్యం బాగున్నప్పట్లో చెప్పిండనమాట. తర్వాత ఆమె డైలీ టాస్కులు చేయడం, ఆయనకు జ్వరం వచ్చింది కాబట్టి ఆయనను సపర్యాలు చేయడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. నెక్స్ట్ అతను ఏమనుకున్నాడంటే, నేను ఈ విలేజ్ లైఫ్లో ఉండలేను కాబట్టి నేను జాబ్ని క్యాన్సిల్ చేసుకుంటా, ట్రాన్స్ఫర్ పెట్టుకుంటా అని చెప్పి అనుకుంటే ట్రాన్స్ఫర్ రిజెక్ట్ అవుతుంది అనమాట. సో అతను ఏం చేస్తాడంటే జాబ్ని రిజైన్ చేసి వెళ్ళిపోవాలని అనుకుంటాడు అనమాట. సో ఆమె కూడా అడుగుతుంది, దాదా విల్ యూ టేక్ మీ టు యువర్ హోమ్, నన్ను కూడా మీ ఇంటికి తీసుకెళ్తావా అని చెప్పి ఆమె అడుగుతారు అనమాట. సో ఆయన ఇంకా అందరూ వెళ్తున్న దారిలో ఎంతోమంది వస్తారు, ఎంతోమంది పోతారు, అందరినీ మనం పట్టించుకోవద్దు అన్నట్ల ఆయన రిటర్న్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు ఏ పోస్ట్ మాస్టర్ వచ్చినా సరే ఇక్కడ నీకు అకామిడేషన్ అనేటటువంటిది రెడీ చేపిస్తానే అంటాడు. అట్లాగే అతనికి సంబంధించినటువంటి మంత్ మొత్తం శాలరీని ఇవ్వాలని ఆమెకు ఆ రతన్కి ఇవ్వాలి చిన్నపిల్లకని ఆ మనీ మొత్తం ఇవ్వకపోతే ఆ శాలరీని కూడా ఆమె రిజెక్ట్ చేస్తాను అనమాట. సో ఏదో ఒక రోజు నన్ను ఖచ్చితంగా వచ్చి పోస్ట్ మాస్టర్ నన్ను తీసుకెళ్తాడని చెప్పి ఆమె కలగంటూ ఉంటాడు అనమాట. ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాడు, ఇంటికి పోవాలనుకుంటాడు, రిజైన్ చేస్తాడు, శాలరీని ఆమెకి ఇవ్వాలనుకుంటాడు, ఆమె శాలరీని రిటర్న్ ఇస్తారు అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి స్టోరీ. అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు కొన్ని డబ్బులు మాత్రమే తీసుకొని వెళ్ళిపోవాలనే ఫిలాసఫీతో అనుకుంటాడు, కానీ ఆమె మిగిలిన డబ్బులు తీసుకోవద్దు. ఇంకా ఆయన ఆ బోట్ ఎక్కి ఇంటికి కలకత్తాకు వెళ్ళే ప్రయాణంలో ఆ చిన్నపిల్ల ఆ నీటి కుంటలో అంటే ఆ బోట్ నుంచి నీటిలోకి చూస్తానంటే ఆ నీటిలో తన యొక్క ప్రతిబింబం కనిపిస్తున్నట్లు ఆయన ఫీల్ అయ్యాడు అనమాట. ఇది వర్ణిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి స్టోరీ అనమాట. ఇది కంక్లూజన్కు సంబంధించి తెలుగు మీడియంలోకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకసారి చదువుకొని మీకు తెలిసిన ప్రొనౌన్సియేషన్లో ఇంగ్లీష్లో మంచిగా రాయండి, సరిపోతుంది. ఇది పోస్ట్ మాస్టర్ అనే పోయిట్రీకి సంబంధించి యూనిట్ 3 నుండి బెరీ మీ ఇన్ ఫ్రీలాండ్ అనేటటువంటి బెరీ మీ ఇన్ ఏ ఫ్రీలాండ్ అనేటటువంటి లెసన్ని చూసినట్లయితే ఫ్రాన్సిస్ హెలెన్ వాట్కిన్స్ హార్పర్ గారు దీన్ని రచించడం జరిగింది. బెరీ మీ అంటే నన్ను ఖననం చేయండి, ఎక్కడ ఫ్రీలాండ్లో అంటే స్వేచ్ఛా సమానత్వం ఉన్నటువంటి ప్రాంతంలో ఖననం చేయండి, సమాధి చేయండి అని చెప్పి నా ఏదైతే తోంబు సమాధి ఉంటుందో దానిని ఇక్కడ ఫ్రీలాండ్లో సమాధి చేయండి అని చెప్పి ఫ్రాన్సిస్ హెలెన్ వాట్కిన్స్ హార్పర్ గారు రచించడం జరిగింది. బెరీ మీ అంటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ కూడా BURY, దీన్ని గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో కూడా మీరు తప్పు రాయకుండా ప్రయత్నం చేయండి. ఇక పూర్తి ఆథర్ చూసినట్లయితే ఫ్రాన్సిస్ హెలెన్ వాట్కిన్స్ హార్పర్ గారు 19th సెంచరీకి సంబంధించినటువంటి ఆఫ్రికన్ అమెరికన్ పోయిట్, అంటే అమెరికాలో జీవిస్తూ ఆఫ్రికా సంతతికి చెందినటువంటి కవయిత్రి అని చెప్పుకోవచ్చు. సఫ్రాజిస్టు, ఫెమినిస్టు అని చెప్పుకోవచ్చు. నేషనల్ అసోసియేషన్ ఫర్ కలర్డ్ ఉమెన్స్ క్లబ్ అంటే నల్లజాతి స్త్రీల యొక్క హక్కుల కోసం నేషనల్ సంఘాలను ఏర్పాటు చేసిందని, ఆఫ్రికన్ అమెరికన్ పోయిట్ అని, అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తి, హక్కుదారు అంటారు, ఓటు హక్కుల కోసం అట్లాగే స్త్రీవాద హక్కుల కోసం పనిచేసినటువంటి పర్సన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ నేషనల్ క్లబ్స్కు సంబంధించి ఆఫ్రికన్ పోయిట్ అని చెప్పి గుర్తుంచుకోండి. ఆఫ్రికన్ అమెరికన్ పోయిట్ యాంటీ స్లేవరీ మూవ్మెంట్లో అనేక కృషి చేసింది. యాంటీ స్లేవరీ మూవ్మెంట్ ఏంటంటే బానిసత్వం తొలగించేటట్లు. స్లేవరీ అంటే ఏంటి? బానిసత్వం. షీ వాజ్ ఏ నోట్ వర్తీ ఫిగర్ ఆఫ్ ద యాంటీ స్లేవరీ మూవ్మెంట్ అండ్ క్యాంపెయిన్డ్ ద కేజ్ ఆఫ్ ఉమెన్ రైట్స్. ఉమెన్కి సంబంధించినటువంటి ఫెమినిస్ట్ కదా, సో ఉమెన్ రైట్స్ మీద కూడా పనిచేయడం జరిగింది. అట్లాగే హర్ ఫీచర్స్ ఆన్ సబ్జెక్ట్ ఏ ప్రొపిలిక్ పోయట్ అండ్ రైటర్. హార్పర్ వాజ్ అమాంగ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్ రైటర్స్ హూజ్ వర్క్స్ వేర్ పబ్లిష్డ్ ఇన్ యుఎస్ఏ. తన యొక్క రచనలు మొట్టమొదటి తరంలో కవయిత్రి అయి, అందులోనూ ఆఫ్రికన్ అమెరికన్ పోయట్ అయి కూడా తన రచనలను పబ్లిష్ చేసుకున్నటువంటి వ్యక్తి విలియం వాట్కిన్స్ హార్పర్ గారని చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో ఈ యాంటీ స్లేవర్ మూమెంట్, అమెరికన్ పోయట్, ఆఫ్రికన్ అమెరికన్ పోయట్ అని చెప్పి కొన్నిటిని రాయండి. నేషనల్ అసోసియేషన్ ఫర్ కలర్డ్ ఉమెన్ క్లబ్ గురించి రాయండి. ఇది ఒరిజినల్ పోయట్రీకి సంబంధించినటువంటిది. ఇక్కడ మీరు చూస్తున్నట్లు బరీ మీ ఇన్ ఏ ఫ్రీలాండ్ అనేటటువంటిది కనిపించింది కదా, బై ఫ్రాన్సిస్ హెలెన్ హార్పర్ అని చెప్పి వాట్కిన్స్ అని చెప్పి. ఇక్కడ యు మేక్ మై గ్రేవ్ వెర్ ఎవర్ యూ విల్ అని చెప్పి ఉందన్నమాట. ఎట్లా చెప్తుంది? ఇన్ లోలీ ఆర్ లోఫ్టీ హిల్ అని చెప్తుంది. అంటే అది సమాధి అనేటటువంటిది తక్కువ ప్రాంతంలో అయినా ఎత్తు ప్రాంతంలో అయినా ఎక్కడైనా నన్ను సమాధి చేయండి. అది లోయలో కానీ కొండల మీద కానీ ఎక్కడైనా సరే అది ఎట్లా ఉండాలి, అది ఆ గ్రేవ్ అనేటటువంటి సమాధి అనేటటువంటిది ఎట్లా ఉండాలి అంటే తన సమాధి అనేటటువంటి స్వేచ్ఛా సమానత్వం ఉండాలని చెప్తుందనమాట. దానిని మీకు కనిపించడానికి ఇక్కడ స్క్రీన్ మీద మళ్ళీ చూపిస్తాను చూడండి.
అది ఆ సమాధి ఎట్లా ఉన్నా సరే తన సమాధి దగ్గరికి ఏ యొక్క స్లేవరీ యొక్క పీపుల్స్ ఉంటారు కదా, బానిసల యొక్క అడుగులు, ఆ పాదాలు, ఆ నీడ కూడా నా మీద, నా తోంబు ఏదైతే నా సమాధి మీద పడొద్దు, నేను మై సైలెంట్ తోంబు అని అంటదనమాట మళ్ళీ మళ్ళీ. అంటే నా నిశ్శబ్ద సమాధి మీద బానిసలు ఉన్నారనేటటువంటి వార్త, ఆ నీడ, ఆ పాద ఫుట్ ప్రింట్స్ నా దగ్గరికి రావద్దు, నేను అప్పుడు హ్యాపీగా లేకుండా నన్ను ఖననం చేసినా సరే అని చెప్పి చెప్తుంది. నన్ను లోయలో అన్న పెట్టండి, ఎక్కడైనా లోఫ్టీ హిల్లోనన్నా పెట్టండి, ప్లెయిన్లోనన్నా అంటే సర్ఫేస్లోనన్నా పెట్టండి అని చెప్తుంది అనమాట. మళ్ళీ ఏం చెప్తుందంటే ఆ గాలి కూడా నా దగ్గరికి రావద్దు ఆ స్లేవరీ పీపుల్స్ది అని చెప్తుంది. అంటే నా తరం వరకే మగ్గిపోని, నా తరం వరకే సమాధి కానీ మై సైలెంట్ తోమ్ దగ్గరికి ఇంకా బానిసలు ఉన్నారనేటటువంటి వార్త రావద్దు. మరియు తల్లుల యొక్క ఆర్తనాదాలు, బిడ్డల యొక్క, యువతుల యొక్క ఆర్తనాదాలు నా దగ్గరికి, నా సరౌండింగ్ ఏరియాలకు రావద్దు, నీడ కూడా నా మీద పడొద్దు అనేటటువంటి వాతావరణాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. యంగ్ గర్ల్స్కి సంబంధించి మదర్స్ యొక్క బాధల గురించి ఈ విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట. కంటి చూపుకు కూడా నా గ్రేవ్ ఏదైతే ఉంటుందో, నా సమాధి తోంబు ఏదైతే ఉంటుందో అది కనిపించొద్దు అనేటటువంటి అంశంతో ఫ్రీల్యాండ్లో నన్ను పాతిపెట్టండి. మీకు అర్థమైంది కదా. సో ఇది ఓవరాల్ థీమ్ అనమాట. ఈ లెసన్కి సంబంధించినటువంటిది పోయం థీమ్ అనేటటువంటిది ఏముంటుందంటే, పోయిటెస్ డిస్క్రైబ్ ద హారర్స్ ఆఫ్ స్లేవరీ, అంటే క్రూరత్వంకు సంబంధించినటువంటిది. ఇప్పుడు మీరు చూడండి, ఒక 8వ తరగతిలోనో 7వ తరగతి పుస్తకంలోనో ఇట్లా స్లేవరీలను ఆఫ్రికా నుండి అమెరికాకు బోటు యొక్క కింది భాగంలో వివిధ డెక్కుల ద్వారా తీసుకెళ్తారని చెప్పి వాళ్ళని పడుకోబెట్టి కొన్నాళ్ళు ప్రయాణం అట్లాగే వాళ్ళు కదలకుండా మెదలకుండా వాళ్ళకి కట్టేసి వాళ్ళని ప్రయాణం చేసి వాళ్ళని స్లేవరీ లాగా తీసుకెళ్తారు. ఈ తెల్లవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగతా వాళ్ళను విండ్ మిల్స్ కానీ కొన్ని పవనశక్తి కేంద్రాల వద్ద కానీ అక్కడ ఇక్కడ వాళ్ళ ఇంట్లో పనిచేసే బానిసలుగా కానీ ఈ నర్గో పీపుల్స్ ఏదైతే నల్లజాతి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంశాన్ని చెప్తుంది. ద పోయం పవర్ఫుల్ కన్వేస్ ద స్పీకర్స్ ఎర్నింగ్ ఫర్ జస్టిస్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ, మానవతావాదము, న్యాయం గురించి పోయటెస్ అంటే కవయిత్రి, పోయటెస్ అంటే ఇక్కడ కవయిత్రి చెప్తుందన్నమాట తన యొక్క సమాధికి సంబంధించి. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద పోయం బరీ మీ ఇన్ ఏ ఫ్రీల్యాండ్కి సంబంధించినటువంటి ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ అనేటటువంటి అంశాల మీద ఉండడం జరుగుతుంది అనమాట. ఈక్వాలిటీ, సోషల్ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది అంటే సామాజిక సమానత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద ఫ్రీడమ్ కావాలి, మాకు కూడా స్వేచ్ఛ కావాలి, స్లేవరీల యొక్క నీడ, పాద ముద్రలు కూడా నా సమాధి వద్దకు రావద్దు అనేటటువంటి సోషల్ ఏదైతే ఈక్వాలిటీని మన రచయిత్రి గారు ఫ్రాన్సిస్ ఎలెన్ వాట్కిన్స్ హార్పర్ గారు కోరుకున్నారనమాట. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిటీ, ద స్ట్రగుల్ ఆఫ్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పడం జరుగుతుంది. మీకు తెలుగు వివరణ కూడా ఉంటుంది. చాలా చిన్న లెసన్ ఇది, మీ అందరికీ ఈజీగా ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నా. దీనికి సంబంధించినటువంటిది యూనిట్ 3 ప్రోజ్ పాఠ్యాంశం ఓమీ జహంగీర్ బాబా అనేటటువంటి లెసన్ చూసినట్లయితే దీనిని మీనాక్షి చటర్జీ అనేటటువంటి రచయిత్రి రచించడం జరిగింది. మీకు చాలామందికి హోమీ జహంగీర్ బాబా గురించి తెలిసే ఉన్నట్టు కదా. సో ఓమీర్ జహంగీర్ బాబాకు సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్కి సంబంధించినటువంటి బయోగ్రఫీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్లని కవర్ చేయడమే ఈ పాఠ్యాంశంలో జరుగుతుందన్నమాట. మీనాక్షి చటర్జీ గారు రాసినటువంటి ఇండియాలో ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ అయినటువంటి ఒక 11 మెంబర్స్ సైంటిస్టులు, వాళ్ళు వ్యాసాలు రాసినటువంటి పోయిట్స్ అనుకోండి, మాస్టర్ మైండ్స్ అని చెప్పి సైంటిస్టుల రూపంలో ఉన్నటువంటి ఏమంటారు జర్నల్స్ రాసినటువంటి వ్యక్తులను ఒక 11 మందిని తీసుకొని మాస్టర్ మైండ్స్ అని చెప్పి వాళ్ళ భర్తతో ఒక పుస్తకం వేయడం జరిగిందనమాట. ఆ పుస్తకం పేరు మాస్టర్ మైండ్స్. ఆ పుస్తకంలో ఓమీ జహంగీర్ బాబా గురించి ఉంటుందన్నమాట. అదే మన ప్రజెంట్ లెసన్ అనమాట. సో మీరు అబౌట్ ది ఆథర్ చూద్దాం, తర్వాత సమ్మరీకి సంబంధించినటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అబౌట్ ది ఆథర్ చూసుకున్నట్లయితే మీనాక్షి చటర్జీ గారు 1934 సంవత్సరంలో జన్మించడం జరిగింది. 2021 సంవత్సరంలో మరణించడం జరిగింది. వాజ్ ఏ ప్రొపిలిక్ ఆథర్ ఇన్ బోత్ బెంగాలీ అండ్ ఇంగ్లీష్, ఏ విక్టరీ ఆఫ్ జనర్స్ ఇంక్లూడింగ్ హ్యూమర్, పాపులర్ సైన్స్ అండ్ పోయిట్రీకి సంబంధించి చాలా జోనర్లలో బెంగాలీ మరియు ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ప్రొపిలిక్ ఆథర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈమె ఏమేమి రాసిందంటే పరమాణు జిజ్ఞాస అనేటటువంటి దాన్ని వాళ్ళ భర్త కో రైటర్గా ఉండి రాయడం జరిగింది. అట్లాగే న్యూక్లియర్ సైంటిస్ట్ వాళ్ళ భర్త అయినటువంటి శంతమయి చటర్జీ గారు
ఏమంటారు ఈ పుస్తకం మాస్టర్ మైండ్స్ అనేటటువంటి పుస్తకంలో కూడా హెల్ప్ చేయడం జరిగింది. అట్లాగే 1974 సంవత్సరంలో మీనాక్షి చటర్జీ గారు రవీంద్ర పురస్కార్ అనేటటువంటి అవార్డును కూడా గవర్నమెంట్ బెంగాల్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సో ఇటువంటి అవార్డులు మీనాక్షి చటర్జీకి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటిది రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక మెయిన్ టాపిక్లు మాస్టర్ మైండ్స్, రవీంద్ర పురస్కార్, ప్రొపిలికా ఆథర్, బెంగాలీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పి ఒక 2-3 మార్కులు రాయండి. ఇక మీకు ఆల్రెడీ నేను లెసన్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, దాన్ని చూడండి. ఇక హోమీ జహాంగీర్ బాబాకు సంబంధించినటువంటి కొంత బయోగ్రఫీ లాగా ఉన్నటువంటి టాపిక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక పదం మెన్షన్ చేయండి. మీరు సమ్మరీలో కూడా ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేటటువంటి దాన్ని మెన్షన్ చేయండి. అట్లాగే హోమీ జహాంగీర్ బాబాకు సంబంధించినటువంటి టాపిక్ చూడండి, 1909 సంవత్సరంలో జన్మించడం జరిగింది. అట్లాగే 1966 సంవత్సరంలో మరణించడం జరిగిందనమాట. సైంటిస్ట్, ఫిజిక్స్కి సంబంధించినటువంటి సైంటిస్ట్. ఇందులో చూడండి, TIFR అనేటటువంటి సంస్థ, AEET అనేటటువంటి 2 సంస్థల యొక్క ప్రత్యేకతలు ఇందులో ఉండడం జరిగింది. ఇతను ఎన్నో రచనలు చేసి ఎన్నో రీసెర్చ్లు చేసిండు అని చెప్పి చెప్పుకోవచ్చు. దానికి గాను అడమ్స్ ప్రైజ్ అనేటటువంటిది 1942 సంవత్సరంలో, పద్మభూషణ్ అనేటటువంటి అవార్డు 1954లో రావడం జరిగిందనమాట. సో ఇక TIFR, AEET అనేటటువంటి టాపిక్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ TIFR అంటే ఏంటి, అట్లాగే AEET అనేటటువంటిది ఏంటి అనేటటువంటిది తెలుసుకుందాం. ఇది తను ఎక్కువ సైన్స్, ఫిజికల్ సైన్స్లో పనిచేయడం జరిగింది కదా. దాంట్లో దేంట్లో పనిచేసిందంటే కాస్మిక్ రే ఫిజిక్స్ అనేటటువంటిది, న్యూక్లియర్ ఫిజిక్స్ అనేటటువంటిది ఫిజికల్ సైన్స్లో ఈ టాపిక్లలో ఎక్కువ పనిచేయడం జరిగిందనమాట. అంటే యురేనియం, థోరియాల నుంచి శక్తిని ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి వేరే వేరే దేశాల్లో చదువుకొని, ఎస్పెషల్లీ కేంబ్రిడ్జ్లో చదువుకొని ఇక్కడికి వచ్చి పనిచేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ TIFR అంటే ఏంటంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాంట్లోన ఈ వాజ్ ద ఫౌండింగ్ డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఎట్ ద టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, TIFR అనేటటువంటిది. అట్లాగే AEET అనేటటువంటిది ఏంటంటే అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ అనేటటువంటిది, అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాబే అని చెప్పి, దీనికి గౌరవార్థంగా హోమీ జహాంగీర్ బాబా గారు చనిపోయిన తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి దానికి పేరు మార్చడం జరిగిందనమాట. సో TIFR, AEETకి సంబంధించినటువంటి సమాచారాన్ని హెడ్డింగులు పెట్టి రాయండి. మీరు సమ్మరీ రాసేటప్పుడు అబౌట్ ది ఆథర్ పెట్టి రాయండి 2-3 లైన్లు. అట్లాగే సమ్మరీకి సంబంధించినటువంటిది కాంటెక్స్ట్ మొత్తం నేను స్క్రీన్ మీద చూపించేది రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ సమ్మరీ చూడండి, ఇక్కడ న్యూక్లియర్ అండ్ కాస్మిక్ రే ఫిజిక్స్ మీద పనిచేయడం జరిగింది, కేంబ్రిడ్జ్లో చదువుకొని రావడం జరిగింది అనేటటువంటి టాపిక్లు. ఇక్కడ ఈ టాపిక్లని హైలైట్ చేయండి. మీనాక్షి చటర్జీ ఎస్సే ఆన్ హోమీ జహాంగీర్ బాబా ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ఆర్ బుక్ మాస్టర్ మైండ్స్, ప్రొపిలిక్ ఆఫ్ 11 ఇండియన్ సైంటిస్ట్కి సంబంధించినటువంటి అంశాలు ఈ బుక్లో ఉండడం జరిగింది అనమాట. చాలా సింపుల్, చాలా చిన్నగా ఉండేటటువంటి సమ్మరీ హోమీ జహాంగీర్ బాబాకు సంబంధించినటువంటిది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, TIFR అనేటటువంటిది 2వ ప్రపంచ యుద్ధం ఎండింగ్ టైంలో 1945 సంవత్సరంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా వర్క్ అవుతుంది అనమాట. AEET కూడా ఇప్పటికీ వర్క్ అవుతుంది. దాన్నే BARC అని చెప్పి మార్చారని చెప్పిన కదా. BARC అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి. AEET అనేటటువంటిది, AEET అంటే ఏంటి, అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాబే అనేటటువంటిది ఈ విధంగా బార్క్గా పేరు మార్చడం జరిగిందనమాట. సో న్యూక్లియర్ ఫిజిక్స్లో పనిచేయడం జరిగింది, ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే 1954 సంవత్సరంలో AET అనేటటువంటి మరో సంస్థను స్థాపించడం జరిగింది. అట్లాగే DAE అనేటటువంటి సంస్థను కూడా స్థాపించడం జరిగింది. అడమ్స్ ప్రైజ్ అనేటటువంటిది కూడా 1942 సంవత్సరంలో అడమ్స్ ప్రైజ్ రావడం జరిగింది. 1954 సంవత్సరంలో పద్మభూషణ్ అనేటటువంటి అవార్డు కూడా రావడం జరిగిందనమాట. సో వీటికి సంబంధించినటువంటి అంశాలను హోమీ జహాంగీర్ బాబాకు సంబంధించినటువంటిది మీకు అర్థం కాకపోతుందంటే ఈ అటామిక్ ఎనర్జీ, వీటికి సంబంధించినటువంటి
వికీపీడియాలో అయినా చదవండి. అట్లాగే లేదంటే మీకు తెలుగు మీడియంలో కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, దీన్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. లేదంటే దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్గా టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఇది హోమీ జహంగీర్ బాబాకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు మీరు విన్నటువంటి మొత్తం డిగ్రీ 5th సెమిస్టర్ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి సిలబస్లోని పాఠ్యాంశాలు 3 యూనిట్ల నుంచి పోయట్రీ, ప్రోజు, లాంగ్వేజ్ డెవలప్మెంట్, క్రిటికల్ రీడింగ్ల నుంచి పోయట్రీ, ప్రోజు 2 యూనిట్లు ఏవైతే పోయట్రీ మరియు ప్రోజ్కు సంబంధించి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 3 నుంచి 6 లెసన్లు విన్నారనమాట. సో వీటికి 6 లెసన్ల నుంచి 6 క్వశ్చన్లు వస్తాయి. అంటే మినిమం 5 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మీకు అన్ని క్వశ్చన్లు రాసే అవకాశం లేకపోతే 6 ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీకు 3 యూనిట్ల నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్లతో మీరు ఈజీగా పాస్ అయిపోయే విధంగా ఇప్పటివరకు నేను చెప్పినటువంటి లెసన్లు. అది తొరు దత్ గారు రాసినటువంటి లోటస్లో ఏముంది క్వశ్చన్ అనేటటువంటిది లోటస్ తొరు దత్తో వస్తుంది. లోటస్లో ఏముంటుంది, పుష్పం యొక్క గొప్పతనం, లోటస్ ఎట్లా ఏర్పడ్డది, కుప్పీడ్ లవ్ దేవుడి మధ్య, ఫ్లోరా మధ్య, సాలిట్యూడ్ అనేటటువంటి దాని మధ్య హెన్రీ డేవిడ్ తొరు ఏముంది, వాల్డెన్ అనేటటువంటి సరస్సు వద్ద తను రాసినటువంటి వ్యాసాలు. ఆ వాల్డెన్ సరస్సులో అంటే వాల్డెన్ చెరువులాగా ఉన్నటువంటి ఒక ఫాండ్ దగ్గర రాసింది కాబట్టి వాల్డెన్ అనే పేరు వచ్చింది. సాలిట్యూడ్ అంటే ఏకాంతం. ఇక నెక్స్ట్ లెసన్ యూనిట్ 2 నుంచి ద చిమ్నీ స్వీపర్ అనేటటువంటిది ఒక చిన్న పిల్లగాడు వాళ్ళ అమ్మ చనిపోతాడు, వాళ్ళ నాన్న ఆ షూట్ మసి ఊడ్చేటటువంటి చిమ్నీ స్వీపర్లకు సంబంధించినటువంటి వ్యాపారికి అమ్మిండి అనేటటువంటి అంశం ఉంటుంది. పోస్ట్ మాస్టర్లో ఒక అర్బన్ ఏరియాలో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒక రూరల్ ఏరియాకు పోస్ట్ మాస్టర్గా వస్తే అక్కడ రతన్ అనేటటువంటి అమ్మాయి పరిచయం అవ్వడం, వాళ్ళ మధ్య కొంత రిలేషన్షిప్ ఏర్పడడం, మంచి సత్సంబంధాలు ఉండడం, అతనికి సేవలు చేయడం, చివరికి అతనికి ట్రాన్స్ఫర్ దొరకకపోవడం, అతను రిజైన్ చేసి వెళ్ళడం, ఆమెకు డబ్బులు ఇవ్వాలనుకోవడం, ఆమె రిజెక్ట్ చేయడం, నన్ను కూడా తీసుకెళ్తాడని చెప్పి ఆశతో ఉండడం. ఇక నెక్స్ట్ యూనిట్ 3కి సంబంధించి బరీ మీ ఇన్ ఫ్రీలాండ్ అనేటటువంటిది అంటే నన్ను స్వేచ్ఛ పీస్ ఏదైతే స్వేచ్ఛ శాంతి ఉన్నటువంటి ప్లేస్లో యాంటీ స్లేవరీ మూవ్మెంట్ చేసింది కదా ఫ్రాన్సిస్ ఎలెన్ వాట్కిన్స్ హార్పర్ గారు, అంటే స్వేచ్ఛ ఉన్న ప్రాంతంలో నన్ను ఖననం చేయండి అని బరీ మీ ఇన్ ఫ్రీలాండ్ అనేటటువంటి లెసన్ ఉండడం జరుగుతుంది. అట్లా హోమీ జహంగీర్ బాబా గురించి సైంటిస్ట్ కాబట్టి ఫిజిక్స్లో ఉన్నటువంటి TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ అనేటటువంటిది, అట్లాగే బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేటటువంటి వాటి మీద ఉండడం జరిగిందనమాట. ఇవి మీకు ఇప్పటివరకు చెప్పినటువంటి అన్ని లెసన్లు సుమారు ఒక నెల రోజులు పనిచేసినటువంటి డ్రాఫ్ట్లు అనమాట. నేను నెల రోజులు పనిచేస్తేనంటే ఈ వీడియో ప్రిపేర్ కావడం జరిగింది. సో మీకు ఒక్కొక్క వీడియోకు డిఫరెంట్ నా వాయిస్ కనిపించి ఉంటుంది. సో నెల రోజుల వర్కౌట్ ఇంత కాబట్టి మీరు కూడా నాకు రిటర్న్ ఇవ్వాల్సింది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఐ హోప్ నా వర్క్ మీకు ఖచ్చితంగా కనిపిస్తేనంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ గ్రూప్లందరికీ షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు.